పలు విశేషాలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. పిఠాపురంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పర్యటన, కాకినాడ యాంకరేజ్ పోర్టు, ఉప్పాడ ఫిషింగ్ హార్బర్లలో రాష్ట్ర రోడ్డు భవనాల శాఖ మంత్రి పర్యటన, అన్నవరంలో రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పర్యటన. జిల్లాలోని వివిధ అంశాలపై జిల్లా కలెక్టర్ సమీక్షలతో కూడిన కాకినాడ జిల్లా సమాచార లేఖ ఇప్పుడు విందాం. గడిచిన 9 నెలల కాలంలో పిఠాపురం నియోజకవర్గంలో దాదాపు 100 కోట్ల పైబడి నిధులతో అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టామని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ తెలిపారు. ఏప్రిల్ 25వ తేదీ శుక్రవారం ఆయన పిఠాపురం నియోజకవర్గంలోని ఉప్పాడ, పిఠాపురంలో పర్యటించి పలు శంకుస్థాపన కార్యక్రమాలు, ప్రారంభోత్సవాల్లో పాల్గొన్నారు. కొత్తపల్లి మండలంలో 2 కోట్ల నిధులతో టీటీడీ కళ్యాణ మండప నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. అనంతరం గొల్లపురంలోని 150 ఏళ్ల చరిత్ర కలిగిన సీతారామస్వామి ఆలయ ప్రాంగణంలో ప్రాకార మండపాన్ని నిర్మించే పనులను ప్రారంభించారు. అలాగే పిఠాపురంలోని అంబేద్కర్ కమ్యూనిటీ హాలులో కుట్టు శిక్షణ పొందుతున్న మహిళలకు కుట్టు మెషిన్లు అందజేశారు. రైతులకు టార్పాలిన్లు, రోటోవేటర్లు, పవర్ టిల్లర్లు, స్ప్రేయర్లను పంపిణీ చేశారు. పిఠాపురంలో 34 కోట్ల రూపాయలతో ఆసుపత్రి అదనపు భవనాల నిర్మాణానికి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భూమి పూజ చేశారు. రాబోయే 5 నెలల్లో ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ను పూర్తి చేసి రైతులకు అంకితమిస్తామని రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఏప్రిల్ 26వ తేదీ శనివారం ఆయన కాకినాడ జిల్లాలో పర్యటించారు. కొత్తపల్లి మండలం అభినాబాద్లో నిర్మాణంలో ఉన్న ఫిషింగ్ హార్బర్ పనులను పరిశీలించారు. సాధ్యమైనంత త్వరగా ఫిషింగ్ హార్బర్లో జరుగుతున్న అభివృద్ధి పనులు పూర్తి చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు. 2018లో టీడీపీ హయాంలో 360 కోట్లతో ఉప్పాడ ఫిషింగ్ హార్బర్ను మంజూరు చేశామని తెలిపారు. గత 5 ఏళ్ల కాలంలో వివిధ సమస్యల కారణంగా ఫిషింగ్ హార్బర్ నిర్మాణ కాల వ్యవధి పూర్తయినప్పటికీ నేడు ఆ పనులు పూర్తి చేయాలని సబ్ కాంట్రాక్టర్ కృతనిశ్చయంతో ఉన్నారన్నారు. రాష్ట్రంలో సువిశాలమైన తీర ప్రాంతం, సహజ వనరులను సమర్థంగా వినియోగించుకునేలా పోర్టులు, ఫిషింగ్ హార్బర్లను త్వరితగతిన పూర్తి చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర రోడ్లు, భవనాలు, పెట్టుబడులు, మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి పేర్కొన్నారు. కాకినాడ జిల్లా పర్యటనలో భాగంగా ఆయన ఏప్రిల్ 20వ తేదీ శనివారం యాంకరేజ్ పోర్టును అధికారులతో కలిసి సందర్శించారు. యాంకరేజ్ పోర్టు నుంచి బార్జిలింగ్, లోడింగ్ ప్రక్రియను మారిటైమ్ పోర్టు అధికారులతో కలిసి పరిశీలించారు. అనంతరం కాకినాడ సీపోర్టును సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గేట్వే పోర్ట్ లిమిటెడ్ 2018లో ఎంవీఓ చేసుకుందని, ఈ ప్రాజెక్టు ద్వారా 3 బెర్తుల నిర్మాణం కూడా పూర్తయిందన్నారు. వీటిలో ఒక బెర్త్ను బొగ్గు కోసం, మిగిలిన 2 బెర్తులు ఇతర అవసరాల కోసం తీర్చుకునేందుకు ఉపయోగించుకుంటున్నామని ఆయన తెలిపారు. ఈ ప్రాజెక్టు 2022లో ప్రారంభం కాగా ఇప్పటి వరకు 16 మిలియన్ మెట్రిక్ టన్నుల ఎగుమతులు చేస్తున్నారన్నారు. 2026 నాటికి ఈ పోర్టు అభివృద్ధి పనులు పూర్తి చేసేలా అధికారులు ప్రణాళికలు సిద్ధం చేయాలని మంత్రి ఆదేశించారు. గోదావరి జలాలను ఉత్తరాంధ్రకు అందించేందుకు పోలవరం ఎడమ కాలువ పనులను ముమ్మరంగా చేపట్టి వచ్చే జూన్ నాటికి ఎట్టి పరిస్థితులను పూర్తి చేయాలని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ అధికారులను ఆదేశించారు. ఏప్రిల్ 23వ తేదీ బుధవారం ఆయన బెండపూడి, అన్నవరం, కృష్ణవరంలో పర్యటించి అక్కడ జరుగుతున్న పోలవరం ఎడమ ప్రధాన కాలువ పనులను పరిశీలించారు. అనంతరం అన్నవరంలో పోలవరం ప్రాజెక్టు ఇంజనీర్లు, వివిధ ప్యాకేజీల కాంట్రాక్ట్ సంస్థ ప్రతినిధులతో ఆయన పనుల పురోగతిపై సమీక్షించారు. పూర్తి చేసేందుకు టార్గెట్ తేదీలను ఆదేశించారు. కాకినాడ జిల్లా 3వ అడిషనల్ జిల్లా జడ్జిగా జస్టిస్ జి నందిని నూతనంగా బాధ్యతలు చేపట్టారు. ఆమెను జిల్లా కలెక్టర్ షణ్మోహన్, జేసీ రాహుల్ మీనా, ఎస్పీ బిందు మాధవ్, కాకినాడ నగరపాలక సంస్థ కమిషనర్ భావన తదితరులు మర్యాదపూర్వకంగా కలిశారు. జిల్లాకు సంబంధించిన పలు అంశాలపై చర్చించారు. రైతులు పండించిన ధాన్యం తేమ శాతం 17% బదులుగా 27% వరకు ఉన్న ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని ధాన్యం కొనుగోలుపై ఏప్రిల్ 23వ తేదీ బుధవారం పిఠాపురం ఆర్ఆర్బీహెచ్ఆర్ పాఠశాలలో కలెక్టర్ షణ్మోహన్, జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనా, వ్యవసాయ పౌర సరఫరాల శాఖ అధికారులతో కలిసి సమీక్షించారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర దక్కేలా రైతు సేవా కేంద్రం ద్వారా ధాన్యం సేకరణ ప్రక్రియపై వారికి పూర్తి అవగాహన కల్పించాలని సూచించారు. నిబంధనల ప్రకారం రైతుల వద్ద నుంచి కొనుగోలు చేసిన ధాన్యంలో 17% తేమ ఉండాల్సిన 27% వరకు తేమ ఉన్న రైతుల నుంచి ధాన్యం కొనుగోలు చేయాలని ఆదేశించారు. అలాగే ధాన్యం అదనంగా తూకం వేసి కొనుగోలు కేంద్రాలలో నమోదు చేయాలని సూచించారు. మహనీయుల జీవితాల స్ఫూర్తి నింపి చిన్నారులను నైతిక విలువలు, దేశభక్తి కలిగిన మానవ వనరులుగా తీర్చిదిద్దాలని రాష్ట్ర ప్రభుత్వ నైతిక విలువల సలహాదారు చాగంటి కోటేశ్వరరావు తల్లిదండ్రులను కోరారు. ఏప్రిల్ 17వ తేదీ గురువారం రాత్రి స్థానిక ఆనందభారతి మున్సిపల్ హైస్కూల్ ఆవరణలో కాకినాడ అర్బన్ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల మెగా వార్షికోత్సవ దినోత్సవం జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో వేడుకగా జరిగింది. ఈ సందర్భంగా చాగంటి కోటేశ్వరరావు మాట్లాడుతూ సంస్కారం నేర్పే విద్య నిజమైనదని, పిల్లలను ఉన్నత విలువల పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత తల్లిదండ్రులపై ఉందన్నారు. ఇప్పటి వరకు కాకినాడ జిల్లా సమాచార లేఖ విన్నారు. రచన పివివి వరప్రసాద్, కాకినాడ.